ఏపీలో పలు జిల్లాల్లో డయేరియా విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. డయేరియా బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కడప, గుంటూరు జిల్లాల్లో డయేరియా కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. కడప జిల్లా కాజీపేట మండలం మిడుతూరులో డయేరియా విజృంభిస్తోంది. అతిసారాతో బాధపడుతూ ఒకరు మృతి చెందగా మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు 2 రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 7 చికిత్స పొందుతున్నారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రొద్దుటూరుకు తరలించారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు మిడుతూరు గ్రామాన్ని సందర్శించారు. డయేరియాపై ప్రజలకు వైద్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. 5 మెంబర్స్ నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను చూడడం జరిగింది. అందరికీ 1-2 సార్లు ఎందుకంటే కొద్దిగా టెన్షన్స్తో రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ డయేరియాని నెగ్లిజెన్సీ లేకుండా ఇమీడియట్గా మనము 1-2 సార్లు అయినా కూడా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ 3 మంత్స్ ఈ సీజనల్ డిసీజెస్ లో కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ కాంచి చల్లార్చిన తర్వాత నీళ్లు తాగాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మిడుతూరులో అన్ని దగ్గర మనము శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలానే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా ఒకసారి ఈ విలేజ్ ని ఈ రోజు ఈవినింగ్ మెడికల్ కాలేజ్ కూడా పంపించడం జరిగింది. 5 మెంబర్స్ నేను 2-3 బార్లు ఎక్కించుకుని ఇంటికి వచ్చినా తగ్గలే. మోషన్స్ అవుతున్నాయి. సోమజిల్లి పడిపోతుంది. ఇంకా భయం వేసి పొద్దుడికి అంబులెన్స్ ఫోన్ చేసిన అంబులెన్స్ వచ్చింది. పొద్దుడికి తీసుకుపోయిన నాగదర్శి రెడ్డి హాస్పిటల్కు. 2 రోజులు బెడ్ మీదనే ఉన్నాయి. బాగా బార్లు గిర్లు ఎక్కుతా. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చా మా పాప బాగాలేదు. నాకు మోషన్స్ అయినాయి. నేను కానీ ఉదయం వచ్చి బాటిల్ ఎక్కించుకొని పోయినా. ఇప్పుడేం బాగానే ఉంది ఒక రకంగా. అది సార్ ఊళ్ళో అయితే పరిస్థితి అయితే బాగలేదు. 2-3 బార్లు ఎక్కించుకుని ఇంటికి వచ్చినా తగ్గలే. మోషన్స్ అవుతున్నాయి. సోమజిల్లి పడిపోతుంది. ఇంకా భయం వేసి పొద్దుడికి అంబులెన్స్ ఫోన్ చేసిన అంబులెన్స్ వచ్చింది. పొద్దుడికి తీసుకుపోయిన నాగదర్శి రెడ్డి హాస్పిటల్కు. 2 రోజులు బెడ్ మీదనే ఉన్నాయి. బాగా బార్లు గిర్లు ఎక్కుతా. నిన్న